హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. నిన్న మాత్రం కొన్ని చామంతి చెట్లు ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం వల్లిపోయినాయి, వాటర్ పోసినాము. ఈరోజు మాత్రము మధ్యలో నేను కొన్ని అడినియం చెట్లు పెడదాం అనుకున్నాను కదా, అవి మాత్రం ఇంతకుముందు వేరే చోటు ఉన్నాయి. అవి 2-3 సార్లు నేను చేంజ్ చేసినాయండి. కాబట్టి ఈరోజు మాత్రము కొంచెం వేరే చోటు ఉన్నాయి. అవి కొంచెం ఎండకు ఉండేలాగా, అంటే కొంతవరకు వాటికి చల్లదనం ఉంటే పర్లేదు ఎనుకుంటాయి. ఇది అడినియం చెట్లే అండి, అక్కడ కూడా ఉన్నది చూడండి. అది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇవన్నీ నాకు ఇప్పుడు 16 చెట్లు అయితే ఉన్నాయి. ఇందులో మాత్రం నేను కొంతవరకు చెట్లు అయితే తీసి పెట్టే ప్రయత్నం చేస్తా. అవి నేను ఎందుకంటే వాటికి నేను భూమిలో కంప్లీట్గా లోపలికి తీయడం వల్ల ఏమైందంటే నాకు ఇక్కడ వాటి పైన ట్రంక్ ఉంటుంది కదా, కొంచెం వాటికి దుంపలాగా వస్తుంది. అది అసలు బయటికి కనిపించకపోయేసరికి అంత షో అనేది కూడా మేము ఉండదు. ఓకే అండి, ఇది ఫస్ట్ అయితే తీసే ప్రయత్నం చేస్తాను. ఇదంతా నేను మీరు గమనించినట్టయితే ఇగో ఇటు పెంచే ప్రయత్నం చేస్తా. ఇటు పెంచిన తర్వాత, ఎందుకంటే మనకి ఇటు ఆల్రెడీ ఈ దారి అనేది క్లోజ్ చేసినాం కాబట్టి ఇటు పెంచే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ ప్లేస్లో మొత్తం కంప్లీట్గా జామ మొక్కలు పెడదామని ప్లాన్ ఉన్నదండి. వీటిలో తీద్దాం అనుకుంటున్నా. చూడండి, మనకు అసలు మనం పెట్టాలనుకుంటే కోడి కాలు, ఇది వెనక ఈపు, ఇది ఫేసు, ఇవి చేయిలు, ఇక్కడ బొమ్మ, ఇవి 2 కళ్ళు, ఇది నోరు. భలే ఉంది కదా దయ్యం. చూడండి, ఈ నెత్తిల నుండి ఒకటి కిరీటం బయటకు వచ్చింది. ఇవేంటంటే ఇవి కంప్లీట్గా పోకుండా ఇంతవరకు పెట్టే ప్రయత్నం చేద్దాం. Nada. పూల చెట్లు ఈ గట్టుకు పెడదామని చూస్తున్నా నేను. ఫస్ట్ ఏనుకునేదాకా మనకి ఇబ్బంది ఉంటుంది, ఏనుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు పర్లేదు పికప్ అవుతుంది.
నాకు ఆ ప్లేస్లో ఏంటంటే నీడబడే అవకాశాలని, అదేవిధంగా ఇంటి ముంగట మాత్రం నేను జామ మొక్కలు పెడదామని ప్లాన్ చేస్తున్నా. ప్లస్ ఇవి కూడా కొంచెం నీడబడేసరికి అంత గ్రోత్ లేవు. ఇవైతే మనకు రోడ్ సైడ్ మనకి ఎంట్రెన్స్లో మాత్రం కొంచెం అందంగా ఊపడతాయి కాబట్టి అదే కారణంతో నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నా. హైదరాబాద్ అడెనియం నర్సరీ నుండి తీసుకొచ్చినట్టు చిన్న మొక్కలు నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా. అప్పుడు నాకు ఒక మొక్కకు 200 రూపాయలు ఏమో పడింది. ఇప్పుడు ఇంత పెద్ద మొక్కలు అయిన తర్వాత మాత్రం ఒక్కొక్కదానికి దీనికి అంటు మొక్కలకు టబ్బుల్లో ఇంత పెద్ద చెట్టు కనుక ఉంటే మనకు 1000 రూపాయలు మనకు ఛార్జ్ చేస్తారు. అడెనియం మొక్కలకైతే చాలా రేటే ఉంటుంది. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం ఈ విధంగా పెట్టినాం. కొన్ని నీళ్ళు పోసే ప్రయత్నం చేస్తా. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే ఈ మొదటి రోజు మాత్రం నేను వాటి పెట్టిన తర్వాత కంప్లీట్గా మట్టి అనేది నానే తర్వాత, ఎందుకంటే ఎండకు మొత్తం వేడి ఉన్నది, ఆ మట్టి అనేది నానే వరకు మనం కొన్ని నీళ్లు పోసుకునే ప్రయత్నం చేస్తే కొంచెం ఆ నిమ్మ అనేది మనకు నైట్ పూట ఎప్పుడైనా మనం మొక్కలు నైట్ పూట పెట్టుకుంటేనే కొంతవరకు ఏనుకునే అవకాశాలు ఉంటాయి. ఉదయం టైంలో పెడితే ఎందుకంటే ఆ వేడికి ఏమవుతుందంటే ఆ ఎండ వేడికి ప్లస్ ఆ మట్టిలో ఉన్న వేడికి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఈవినింగ్ కావాలని చెప్పేసి కొంత లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఈవినింగే నేను మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలం అట్లాంటిది కాబట్టి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా అయితే నేను కనీసం ఒక 10 మొక్కలు అయితే పెట్టినండి. ఇంకొక 6 మొక్కలు ఉన్నాయి, అవి వేరే చోట పెడతాయి, కొంచెం చిన్న సైజు మొక్కలు. ఇవైతే పర్లేదు. ఇవన్నీ రాళ్ళు, అదేవిధంగా పలుగు రాళ్ళు, ఏను రాళ్ళతో నిండి ఉంటుంది ఈ ప్లేస్ అంతా. కాకపోతే ఏంటంటే మన కుండీలో కూడా మనకు సులువుగా పెరిగే మొక్క కాబట్టి అడినియం మొక్క ఈ విధంగా పెట్టుకొని నీకు డ్రిప్ పైప్ మాత్రం హోల్స్ అయితే వేసిన. రేపు మార్నింగ్ మాత్రం నేను కొన్ని నీళ్ళు పడ్డా కూడా మనకు చెమ్మ అనేది ఉంటుంది. ఒక 2 రోజులు మనం ఈ విధంగా మనకు మాన్యువల్గా మగ్గుతో పోసుకుంటే చెట్టు సెట్ అయిందంటే సరిపోతుంది. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.